నమస్తే, నేను ప్రశాంత్. ఎట్టకేలకు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత నిజాలు ఏంటి, అతను గతంలో ఎన్ని అన్యాయాల అక్రమాలు చేశాడు, ఓన్లీ పార్టీ కోసమే పని చేశాడా, ప్రజల కోసం పని చేయలేదా, చాలా ఆరోపణలు కూడా ఇప్పుడైతే చాలా వస్తూ ఉన్నాయి. దీని గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజీ సప్పసాని గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎట్టకేలకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే అరెస్ట్ కావడం జరిగింది. అసలు గతంలో ఇతని పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉండేవాళ్ళు సార్? ఇప్పుడైతే చాలా ఆరోపణలు వస్తున్నాయి. అమ్మాయిలని అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి ఒక హీరోయిన్ ద్వారా కూడా ఇప్పుడు తను కూడా చాలా బయటకు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓన్లీ జగన్ గారి కోసమే పని చేశాడు, అంటే పార్టీ కోసం పని చేశాడు కానీ ప్రజల కోసం ఏమాత్రం పని చేయలేదు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చాలా వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి నిజాలు ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా లేదు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా చాలామంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఒక రకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను అవి రూల్ ఆఫ్ లాకి కట్టుబడి లేకున్నా వాటిని అమలు చేసిన పర్యవసానం చాలామంది ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆ రోజు ఇదే విధమైన అవకతవకలకు పాల్పడి చాలామంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పాలయ్యారు, కేసులు పాలయ్యారు, కొందరు జైలు పాలయ్యారు. ఇప్పటికీ గత 13 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టు విచారణకు హాజరవుతూనే ఉన్నారు. ఎందుకు? కేవలం జరుగుతున్నది తప్పని తెలుసు. ఆ తప్పుని కట్టడి ఆ తప్పుని జరగకుండా కాపాడటం కోసమే తమ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని తెలుసు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా పాలకులుగా ఉన్న రాజకీయ నాయకులు, ఎందుకంటే ఇవాళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పొలిటికల్ పార్టీస్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్రతి రాజకీయ నాయకుడికి బిజినెస్ రూల్స్ గురించి, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన ఉండకపోవచ్చు. కానీ వాటిని తెలియచెప్పి రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవటానికి కోసమే, తగిన సూచనలు సలహాలు ఇవ్వటం కోసమే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రాజకీయ నాయకులుగా ఉన్న పాలకులు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నప్పుడు అది తప్పని తెలిసిండి కూడా ఆ నిర్ణయాల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యుండి ఆ నిర్ణయాల పర్యవసానం ప్రభుత్వ ఖజానాకి నష్టం జరుగు, ప్రకృతి వనరులకు నష్టం జరుగు, ఆయాచితంగా కొంతమందికి లబ్ధి చేకూరు, చివరికి అది విచారణ సంస్థల ద్వారా నిర్ధారణ జరిగి వీళ్ళ భాగస్వామ్యం దృష్ట్యా వీళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములే అని చెప్పని కేసుల పాలయ్యి జైలు పాలవుతూ ఉన్నప్పుడు అది కళ్ళ ముందు ప్రత్యక్ష అనుభవంగా కనిపిస్తున్న తర్వాత అయినా సరే వీళ్ళకి ఇటువంటి అనుభవం ఉంది, వీళ్ళ సహవాస దోష పర్యవసానం మన సహచరులు గతంలో చాలామంది జైలు పాలయ్యారు, వీళ్ళ విషయంలో మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉందాం, వాళ్ళు మనతో తప్పులు చేయించి వాళ్ళ ప్రయోజనాలు పొందడం అనేది వాళ్ళకి అలవాటైపోయిన ప్రక్రియ కాబట్టి మనం ఆ తప్పుల్లో భాగస్వాములు అవ్వాల్సిన నష్టే లేదు. మనం ఎందుకు ఆ తప్పుల్లో భాగస్వాములు అయ్యి మన కెరీరు మనం ఎందుకు నాశనం చేసుకోవాలి అనే విచక్షణ విఘ్నత ప్రదర్శించుంటే ఏం చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఇండివిజువల్ అయితే టార్గెట్ చేయగలుగుతాడు, ఒక 10 మందిని అయితే టార్గెట్ చేయగలుగుతాడు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఏకతాటి మీదకి వచ్చి, సార్ మేము రూల్ ఆఫ్ లా కట్టుబడే పనిచేస్తాం, మీరు పాలనాపరంగా ఆ విధమైన నిర్ణయాలు చేస్తే మా సహకారం ఉంటుంది, మీరు రూల్స్ని అతిక్రమించి మీరు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్లో మమ్మల్ని భాగస్వాములు చేయాలి అని అంటే సహకరించడానికి మేము సిద్ధంగా లేము, ఆ విధంగా సహకరించాలి అని చెప్పని మమ్మల్ని ఆదేశించాలి అని అంటే మీరు మాకు రాతపూర్వకంగా ఇవ్వండి అని చెప్పని ఎందుకు చెప్పలేకపోయారు? వాస్తవంగా ఇంటెగ్రిటీ కలిగిన వ్యక్తులైతే, అంటే ఆ తప్పుల్లో భాగస్వామ్యం అవ్వకూడదు అనే చిత్తశుద్ధి వాళ్ళకుంటే అందరికందరిగా కలిసి చెప్పొచ్చు. ఒక ఇండివిజువల్గా చెప్పాలంటే మొహమాటం ఉండొచ్చు, లేదు ముఖ్యమంత్రి కదా అనే భయం ఉండొచ్చు, ఒక వ్యక్తిగా నా వరకే నేను బయటపడితే నన్ను టార్గెట్ చేస్తారని చెప్పని ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు. అంటే జగన్ గారి దగ్గర ఎలాంటిదైనా లంచం తీసుకొని ఇలాంటి పనులు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇవాళ ఒకటి
అసలు ప్రభుత్వమే ఆర్గనైజ్డ్గా తప్పుల మీద తప్పులు చేపిస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ తప్పులలో భాగస్వాములు అయినందుకు ఎంతమంది పోలీస్ అధికారులు ఇవాళ సస్పెన్షన్కు గురై ఉన్నారు? అవును, ఐఏఎస్ అధికారులు డీజీపీ స్థాయిలో ఉన్న సీతారామాంజనేయులు అరెస్ట్ అయ్యి ఉన్నాడు. అలాగే పివి సునీల్ కుమార్, అతను డీజీపీ క్యాడరు, అతను మీద కేసు నమోదయ్యి ఉంది. సంజయ్, అతను అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నాడు, అతను సస్పెన్షన్కు గురై ఉన్నాడు. కాంతిలాల్ రాణా టాటా, అతను ఐజీ క్యాడర్లో ఉన్నాడు, అతను సస్పెన్షన్లో ఉన్నాడు. విశాల్ గున్ని, అతను ఎస్పీ క్యాడర్లో ఉన్నాడు, అతను సస్పెన్షన్లో ఉన్నాడు. కేసులు పాలయ్యారు. వీళ్ళు కాక విజయపాల్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఏఎస్పీ క్యాడర్లో రిటైర్ అయ్యి. ఇంకా కాదంబరి జత్వాని కేసులో ఇంకా కొంతమంది అధికారులు ఏసీపీ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు సస్పెండ్ అయ్యారు, అరెస్టులు అయినాయి. అంటే ఇంతమంది వాళ్ళు సొంతంగా కాదంబరి జత్వాని విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కాదంబరి జత్వానితో వీళ్ళకి ఏదైనా గట్టు పంచాయతీ ఉండి వీళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారా? అసలు మన రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి కాదే అమ్మాయి. ఇక్కడ మన సోషల్ లైఫ్తో ఆ అమ్మాయికి అసలు ఎటువంటి ఇన్వాల్వ్మెంటే లేదే. ఎవరో సజ్జన్ జిందాల్ ముంబైలో ఉండే ఒక పెద్ద కార్పొరేట్ జైంట్, ఆయనకి కాదంబరి జత్వానితో ఒక వివాదం ఉంది. నన్ను రేప్ చేశాడు అని చెప్పని అతని మీద అమ్మాయి కేసు నమోదు చేసింది. ఆ కేసు ముంబైలో విచారణ జరుగుతూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ పోలీసు వ్యవస్థకి ఆ కేసుతోటి ఏం సంబంధం? సజ్జన్ జిందాల్ ఏమన్నా ఆంధ్రుడా? కాదంబరి జత్వాని ఏమన్నా ఆంధ్రులా? పోనీ ఆ ఇన్సిడెంట్ ఇక్కడ ఆంధ్రాలో ఏమైనా చోటు చేసుకుందా? రేపు ఇష్యూ అసలు మనకి ఏం సంబంధం లేని ఇష్యూ. ఆ సంబంధం లేని ఇష్యూలో పోలీస్ అధికారులు వాళ్ళు స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయ్యారా? విశాల్ గున్ని ఏం చెప్పాడు? సీఎంఓకి పిలిపించి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గారు మమ్మల్ని ఆదేశిస్తే మేము ముంబై వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చామన్నాడు. గతంలో ఈ మహిళలకు సంబంధించి కూడా మహిళా సంఘాలు కొందరు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా కేసు పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. అసలు గతంలో అంటే మహిళలకు సంబంధించి ఏం జరిగింది చెప్తాను. అది కూడా అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకి పిలిపించి ఇంటెలిజెన్స్ చీఫ్గా తన కింద ఉన్న అధికారులు కాబట్టి విజయవాడ కమిషనర్ని, డీసీపీని మీరు అమ్మాయిని పట్టుకురండి, ఆ కేసు మనం హ్యాండిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఏం కేసు? సజ్జన్ జిందాల్ మీద కేసు విత్డ్రా చేయించుకునే అసైన్మెంట్ వీళ్ళకి అప్పచెప్పారు. అంటే ఏంటది? మన ముంబైలో మాఫియా వాళ్ళు సుపారీ తీసుకొని హత్యలు చేస్తారని వింటాం మనం. ఏ సుపారీ ఇస్తే ఈ సజ్జన్ జిందాల్కి అనుకూలంగా పనిచేయడానికి వీళ్ళందరూ సిద్ధపడ్డారు? సుపారీ జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టి ఆయన ఆదేశిస్తే వీళ్ళు సిద్ధపడ్డారా? లేదు వీళ్ళకి కూడా వాటాలు దక్కాయా? సజ్జన్ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. ఆ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు కలిసి ఈ వ్యవహారంలో భాగస్వాములు అయ్యారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? రాష్ట్రానికి సంబంధం లేని ఇష్యూ అయినా, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తలుచుకుంటే వీళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి, చేతిలో గన్ ఉంది కాబట్టి అని చెప్పని ఎవరి కుటుంబాల్లోకైనా జ్వరపడతాం, ఎవరి పర్సనల్ అఫైర్స్ అయినా సరే మేము మావిగా ఓన్ చేసుకొని మేము వాటిని హ్యాండిల్ చేస్తాము అని చెప్పని రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక కిరాయి సైన్యంగా మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అలా చేసిన జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి తానా అంటే తందానా అని చెప్పని వంతపాడి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇవాళ కోర్టు బోనుల్లో ఎక్కిస్తుంది సీతారామాంజనేయులు. తాను కోర్టు బోనులు ఎక్కడమే కాకుండా తన సహచర ఐపీఎస్ అధికారులను కూడా దోషులుగా కోర్టు బోనులో నిలబెడతా ఉన్నాడు. అంటే ఇక్కడ జరుగుతున్నది తప్పని తెలుసు. ఆ తప్పు చట్టం ముందు ఎక్స్పోజ్ అవడానికి ఆస్కారం ఉన్నదని తెలుసు. అయినా సరే ఈ అధికారమే శాశ్వతం, ఈ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, మనకి రిటైర్ అయ్యే వరకు అతని వైపు నుంచి ఆ సెక్యూరిటీ ఉంటుంది అనే ఒక అహంభావంతో ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణేతలు జగన్మోహన్ రెడ్డి కాదు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు. ప్రజలు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని 2019లో నెగ్గించారు కాబట్టి 2024లో 29 కూడా నెగ్గిస్తారు అనుకుంటే 2024 19 నాడు జగన్మోహన్ రెడ్డి బెటర్ ఆప్షన్ అనుకున్నారు. 2024 నాడు జగన్మోహన్ రెడ్డి బెటర్ ఆప్షన్ కాదు అనుకున్నారు.
అవును. ఇటువంటి వాటిని ప్రెడిక్ట్ చేయలేక, ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు రాబోతాయి అనేది కనీసం మాత్రం అంచనా లేక, ఇంకా నువ్వేం ఇంటెలిజెన్స్ చీఫ్? కోట్ల మంది ప్రజల ఆ అంచనాలను కూడా కోట్ల మంది ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాన్ని కూడా అంచనా వేయలేని నీ అసమర్థత, నువ్వెందుకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నావు? ఇంకా నీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ప్రయోగం కాబోతుంది, నీ పాలకుడు ఓడిపోబోతున్నాడు అనేది నువ్వు ప్రెడిక్ట్ చేయలేకపోయావు అంటే ఇంకెందుకు నువ్వు ఇంటెలిజెన్స్లో? ఇటువంటి వాళ్ళందరూ కలగలిసి ఈ కాదంబరి జత్వాని లాంటి తన వ్యక్తిగత సమస్య మీద తను కేసు నమోదు చేసుకుంటే ఆ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు చుట్టి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, సీతారామాంజనేయులు గత నేపథ్యం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, అతను కర్నూలు ఎస్పీగా పనిచేసిన, గుంటూరు ఎస్పీగా పనిచేసిన, తర్వాత రోజుల్లో విజయవాడ కమిషనర్గా ఉన్నా కూడా మొదటి నుంచి మోస్ట్ కాంట్రవర్షియల్ బిహేవియరే. గుంటూరు ఎస్పీగా పనిచేసిన నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో ఎస్పీ ఆఫీసులో డార్మెటరీ అని ఉండేది. ఆ డార్మెటరీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న, సహజంగా గుంటూరు జిల్లా అంటే పల్నాడు లాంటి ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉంటుంది, గుంటూరు మిగిలిన పట్టణాల్లో రౌడీజం ఉండేది. అటువంటి రౌడీ షీటర్లని, ఫ్యాక్షనిస్టుల్ని కౌన్సిలింగ్ పేరిట ఎస్పీ ఆఫీస్కి పిలిపించి ఆ డార్మెటరీలో దారుణంగా కొట్టించేవాళ్ళు కౌన్సిలింగ్ అని చెప్పని. అలా కొట్టించిన దాంట్లో ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా ఒక విక్టిమ్. చితక కొట్టారు ఆయన్ని. వాళ్ళ మదర్ అప్పుడు మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ ఎమ్మెల్యే కొడుకుగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే తనం. అంటే ఆ విధమైన అకృత్యాలకి పాల్పడ్డ నేపథ్యం సీతారామాంజనేయులది. తర్వాత విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు వల్లభనేని వంశీకి అతనికి ఒక వివాదం చెలరేగింది. ఆ వివాద నేపథ్యంలో బయటకు వచ్చిన వార్తలు ఏంటి అంటే, ఈ సీతారామాంజనేయులు ఒక లేడీ డాక్టర్ తోటి అసభ్యకర చాటింగ్ చేశాడు. అది లైవ్ టీవీలో డిబేట్ జరిగింది. అతను తప్పు చేశాడనేది నిర్ధారణ అయింది. చివరకు విజయవాడ నుంచి తలంచుకొని నిష్క్రమించాడు, కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా వచ్చిన తర్వాతే రాష్ట్రానికి వచ్చాడు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల టెన్యూర్లో 4 పదవులు చేశాడు అతను. రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉండి తెలుగుదేశం నాయకుడిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంలో బాధ్యుడయ్యాడు. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉండి, నాడు చైర్మన్గా ఉన్న పెనమనేని ఉదయభాస్కర్ గారు, ప్రొఫెసర్ పెనమనేని ఉదయభాస్కర్, ఆయన్ని ఏది చైర్మన్ చేశాడు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో కూడా అవకతవకలకి పాల్పడ్డాడు అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత ఏసీబీలో ఉండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులైన అచ్చెన్నాయుడు గారు వంటి వాళ్ళని తప్పుడు కేసుల్లో ఇరికించడమే కాకుండా చాలా వేధింపులకు గురి చేశాడు. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా అయితే ఇక అది పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం అనే ఏకైక లక్ష్యంతో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను చేశాడు. రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుతంలో రాజకీయాలు నిర్వహించుకునే స్వేచ్ఛని కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరం ఘోరంగా వైసీపీ పార్టీకే సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టడియల్ టార్చర్కి గురి చేసిందంటే ఇతనే బాధ్యుడు అని చెప్పని ఇవాళ ఆ కేసు కూడా ఇతని మీద నమోదై ఉంది. తర్వాత ప్రభుత్వోద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగట్లేదు అని చెప్పని ప్రస్తావిస్తున్నాడు అని చెప్పని అతన్ని గన్ పాయింట్లో బెదిరించాడు అని చెప్పని కేసు నమోదై ఉంది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా శాంతి భద్రతలు కాపాడటం కోసం ఏర్పాటు చేయబడి ప్రజలు కట్టిన పన్ను నుంచి పోషింపబడుతున్న ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా కాకుండా జనరల్గా ఎంత పెద్ద ఉద్యోగి అయితే అంత పెద్ద సర్వెంట్గా భావించాలి. ప్రజల నుంచి ఇంత పెద్ద సేవ చేయడానికి నాకు దక్కిన ఆస్కారం ఇది అని చెప్పని ఆ ఉద్యోగాన్ని గౌరవించుకోవాల్సిన స్థితిలో 100కి 100 పాళ్ళు ఆ ఉద్యోగ విధుల్ని నిర్లక్ష్యం చేశారు. అహంకారంతో కండకావరంతో బరితెగించి ఈరోజు ఆ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ స్థానంలో ఇవాళ ఖైదీ నెంబర్ తోటి రిమాండ్ ఖైదీగా
జైలుకి వెళ్లాల్సిన స్థితి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వాళ్ళు తెచ్చుకున్నారు. అవును. గతంలో ఐఏఎస్ అధికారులకు ఏ గతి పట్టిందో ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఐపీఎస్ అధికారులు, ఇవాళ ఒక్క పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇది పరిమితం కాదు. 100కి 100 రేపు న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ పేరిట కొంతమందికి వెసులుబాటు దక్కిన అంతిమంగా న్యాయస్థానం వైపు నుంచి కూడా ఆ వెసులుబాట్లు కూడా రద్దవుతాయి. ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు బాటలోనే ఇంకా చాలామంది అధికారులు కూడా నడవటానికి సిద్ధంగా లైనపై ఉన్నారు. థ్యాంక్ యూ సార్.